తెలంగాణ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తనకు తాను సుప్రీం అనుకుంటున్నారు. రేవంత్ రెడ్డి తర్వాత తానే ప్రభుత్వంలో నెంబర్ 2 అని ఆయన ఫీల్ అవుతున్నారు. అనేక పర్యాయాలు ఆయన చెప్పినవి జరగకపోయినా, ఎవ్వరూ ఆయన్ను లెక్క చేయకపోయినా పొంగులేటి మాత్రం ఇష్టానుసారం వ్యవహరిస్తూ తన మాట తెగ చెల్లుబాటు అవుతుందని కలరింగిచ్చే ప్రయత్నంలో ఉన్నారు. తాజాగా లోకల్ బాడీ ఎలక్షన్ విషయంలోనూ పొంగులేటి ఏదేదో మాట్లాడేశారు. తనకే తెలిసినట్లుగాను, తానే డిసైడ్ చేసినట్లుగాను జూలై మొదటి వారంలో స్థానిక సంస్థల ఎన్నికలు జరుగుతాయని ఆయన మీడియా ముఖంగా అనౌన్స్మెంట్ ఇచ్చేశారు. పొంగులేటి తాజా కామెంట్స్ పై కాంగ్రెస్ రాష్ట్ర నాయకత్వం సీరియస్ అయింది. టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఆయనకు ఫోన్ చేసి తలంటారు. మీ శాఖ పరిధిలో లేని అంశాలపై ఎందుకు మాట్లాడారు? విధానపరమైన అంశాలపై మంత్రిమండలిలో చర్చించకుండా మాట్లాడతారా? పార్టీలో నిర్ణయం తీసుకోకుండానే శ్రేణులను అయోమయానికి గురిచేసేలా ప్రకటనలు చేయటమేంటి అని ఫోన్లో ప్రశ్నించారు. సున్నితమైన బీసీ రిజర్వేషన్లతో ముడిపడి ఉన్న స్థానిక సంస్థల ఎన్నికలపై వ్యాఖ్యానించటం తొందరపాటు చర్యేనని పేర్కొన్నారు. ఖమ్మం జిల్లాలో ఆదివారం నిర్వహించిన కార్యకర్తల సమావేశంలో పొంగులేటి మాట్లాడుతూ నెలాఖరులోగా స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ వస్తుందని, తొలుత ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు ఉంటాయని పేర్కొన్న విషయం తెలిసిందే. స్థానిక సంస్థల ఎన్నికలపై పార్టీ లైన్ దాటి మాట్లాడటం, సంబంధం లేని మంత్రిత్వ శాఖ తరపున ప్రకటనలు చేయడాన్ని టీపీసీసీ తీవ్రంగా పరిగణించింది. నిజానికి స్థానిక సంస్థల ఎన్నికల వ్యవహారం సీతక్క మంత్రిత్వ శాఖ పరిధిలోకి వస్తుంది. ఏదైనా మాట్లాడాలనుకుంటే ఆమె మాట్లాడాల్సి ఉంటుంది. మరి పొంగులేటి ఎందుకు రెచ్చిపోయి మాట్లాడుతున్నారంటే కేవలం నెంబర్ 2 అని చెప్పుకునేందుకేనని వార్తలొస్తున్నాయి. పొంగులేటి తీరుపై సీఎం రేవంత్ తీవ్ర అసంతృప్తి, ఆగ్రహంతో ఉన్నారని టీపీసీసీ వర్గాలంటున్నాయి. అందుకే కాస్త గట్టిగా హెచ్చరించాలని పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ను ఆయన ఆదేశించినట్లుగా తెలుస్తోంది. మరోసారి ఇలాంటి చర్యలకు పాల్పడకుండా చూసే బాధ్యత మహేష్ గౌడ్పై పెట్టారట. అందుకే ఆయన కాస్త గట్టిగా మాట్లాడాల్సి వచ్చిందని పార్టీ వర్గాలంటున్నాయి. పొంగులేటి మాట్లాడిన ఏ మాట జరగదని అందరికీ తెలుసు. కాకపోతే ఆయన మాట్లాడటంతో పార్టీ ప్రతిష్ట, ప్రభుత్వ పరపతి దిగజారుతోందనే వాళ్ళు భయపడుతున్నారు. గతేడాది సియోల్ పర్యటన సందర్భంగా ఆయన చేసిన కామెంట్స్ ఇప్పటికీ జనం చెవుల్లో మారుమోగుతున్నాయి. తెలంగాణ రాజకీయాల్లో దీపావళి బాంబులు పేలబోతున్నాయని ఆయన అప్పట్లో వ్యాఖ్యానించారు. బీఆర్ఎస్ వారిని అరెస్ట్ చెయ్యాలా, జీవితకాలం జైల్లో పెట్టాలా అన్నది చట్టం చూసుకుంటుందని సెలవిచ్చారు. దాంతో రేవంత్ రెడ్డి మనసులో మాట పొంగులేటి చెబుతున్నారని అందరూ భావించారు. సియోల్ నుంచి వచ్చిన తర్వాత కూడా అదే మాట రిపీట్ చేయడంతో ఇంకేముంది, త్వరలోనే కేసీఆర్, కేటీఆర్ అరెస్ట్ ఖాయమని మీడియా పుంఖానుపుంఖాలుగా రాసేసింది. పొంగులేటి చెప్పిన మాట ఇంతవరకు జరగలేదు. పొంగులేటి ఏదో మాట్లాడేస్తారులే అని ఊరుకుంటే పార్టీకే ఇబ్బంది కాబట్టి ఆయన్ను కట్టడి చేసే ప్రయత్నం జరుగుతోంది. తిట్టే నోరు తిరిగే కాలు ఊరుకోలేవన్న సామెతను నిజం చేస్తూ పొంగులేటి తన కామెంట్స్ ను కొనసాగిస్తారా, లేక నోటికి తాళం వేస్తారా అన్నది చూడాలి. Please subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu channel.